హాయ్ అండి, హోమ్ వాల్గస్ చేపల పులుసు అండి. కూర ఒక 650 గ్రాముల క్వాంటిటీ చేపల ముక్కలు. చింతపండు పులుసు అండి. ఒక పెద్ద నిమ్మకాయ సైజు చింతపండు నానబెట్టుకోండి. ఉల్లిపాయ ముక్కలు, అల్లం వెల్లుల్లి పేస్ట్. అల్లం వెల్లుల్లి పేస్ట్ ఎక్కువ వేసుకుంటే బాగుంటుంది. ముక్కలు వేసుకోండి ముందు. ఉల్లిపాయ కొంచెం 5 నిమిషాలు మగ్గాలండి. మూత పెట్టుకుని చేప ముక్కలండి 650 గ్రాములు. ఉప్పు, కారం, పసుపు కలిపేసి ఉంచాను. కావాలంటే ఇంకా పులుసులో చూసి యాడ్ చేసుకోవచ్చండి. వేసుకోండి. చేపల కూరలో అల్లం వెల్లుల్లి పేస్ట్ కొంచెం ఎక్కువగా వేస్తారండి. ఆయిల్ ఒక 3 గరిటెలు పడుతుందండి. చేపల కూరలో ఆయిల్ ఎక్కువ పడుతుంది. దీనిలో ఉప్పు, కారం, పసుపు కలిపాను అన్నానండి. తర్వాత చాలా కొద్ది వేసుకోవాలి. 5 నిమిషాలు మగ్గిన తర్వాత ముక్కలు. చేపల కూర ముక్కలు వేసిన తర్వాత తిప్పకూడదండి. 5 నిమిషాలు మగ్గనిద్దామండి. చేప ముక్కలు వేసి కలిపెట్టాను. గరిటతో తిప్పకండి. క్లాత్తో కొంచెం ధనియాల పొడి నీళ్ళలో వేసేసేయండి. ముక్కల్లో బాగా పడుతుంది. ధనియాల పొడి వేసేసానండి. మసాలా పొడి వేయాలి. కొంచెంసేపు మగ్గనిద్దాం. పులుసు అండి. ఒక పెద్ద నిమ్మకాయ సైజు నిమ్మకాయ, చింతపండు. చేపల కూరలు ఎక్కువే పడుతుంది. ఒక పెద్ద నిమ్మకాయ సైజు చింతపండు. ఒక 3 గ్లాసులు వాటర్ పడతాయండి. ఉడికితేనే బాగా బాగుంటుందండి చేపల కూర. వేసిన తర్వాత ఒక పావుగంట మగ్గన ఉంది. మధ్య మధ్యలో పాన్ను కొంచెం కదపకుండా ఎగరేస్తుందండి ముక్కలు. పావుగంట ఫ్రై అవ్వాలండి. తర్వాత పులుసు ధనియాలు కూడా వేసేస్తాను. ఉప్పు, కారం చూసి వేసుకోవడం. ముందు వేసాను కదా, పులుసు పోద్దాము. పావుగంట అయింది. చింతపండు పులుసు అండి. 2 గ్లాసులు వాటర్. హైలో పెట్టుకోండి. పులుసు పోసిన తర్వాత హైలో పెట్టుకోండి. కదపకూడదండి. పులుసు ఉంటే యాడ్ చేస్తాను. అలాగే ఉడుకు పడుతుంది కూర. హైలో పెట్టి ఉడికిన తర్వాత దగ్గర పడిన తర్వాత సిమ్లో పెట్టుకోండి.
ఉడకబడుతుందండి. ఇప్పుడు మసాలా పొడి వేస్తాను. ఒక స్పూన్ వేస్తాను సరిపోతుంది. ఇప్పుడు ఉప్పు కారం చూస్తానండి. సరిపోయింది. చాలేదండి, వేస్తాను. ఇంత పడుతుంది, వేస్తాను. కారం అయితే సరిపోయింది. చేపల కూర అండి, పులుసు, చేపల పులుసు. దగ్గర పడే వరకు ఉడకపెట్టుకోండి. మీకు గ్రేవీ ఎక్కువ కావాలంటే కొంచెం బాగుంటే ఉడికిన తర్వాత కట్టేస్తాను. ఉల్లిపు ఎక్కువ వేస్తే కారం, అల్లం వెల్లుల్లి పేస్ట్ మసాలాకి సాల్ట్ పట్టిద్దండి. ఒక 2 స్పూన్లు, ఈ స్పూన్తో 2 స్పూన్లు పట్టచ్చు. సరిపోయినట్లేదు. ఒక పావు గంట ఉడికిన తర్వాత కట్టేస్తాం. కొత్తిమీర వేసుకోండి, నేను వేయలేదు. నాన్ వెజ్ కూరలో కొత్తిమీర టేస్ట్ చాలా బాగుంటుంది. చివరిలో యాడ్ చేసుకోండి కొత్తిమీర. ఉడికేటప్పుడు గరిటకు ఇలా చేయకూడదండి, ముక్కలు చితికిపోతుంది. కొంచెం కదుపుతూనే ఉండాలి. హ్యాండిల్స్ కదుపుతూ ఉండాలి. గరిటతో అయితే ముక్కలు చితికిపోతుంది. ఒక పావు గంట ఉడికిన తర్వాత పెట్టేసుకోవడం. గ్రేవీ చిక్కదని వచ్చింది. ఈజీయేనండి చేపల పులుసు. అన్నీ ప్రిపేర్ చేసుకుంటే చేపల పులుసు ఇలా చేసుకోండి, బాగుంటుంది. తర్వాత కొంచెం దగ్గర పడినాక సిమ్లో పెట్టుకోండి. ఇదేనండి చేపల పులుసు రెడీ. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.